హలో అండి. మనకి చిన్నపిల్లలకి ఏదైనా ఒక విషయం తెలిస్తే దాన్ని పదే పదే మాట్లాడటం, దాని గురించి ప్రస్తావించటం ఇవన్నీ మనకు తెలుసు. అదే విధంగా నాగబాబు గారు గూడా తాను చదువుకున్న సమయంలో కేవలం ఆర్ట్స్ వైపే ఉన్నాడు కాబట్టి, సైన్స్ తెలీదు కాబట్టి, ఈ వయసులో ఇంకా చేసేదేమీ లేక కాలక్షేపం కోసం సైన్స్ కూడా చదువుకుందాం అనే ఉద్దేశంతో బహుశా న్యూటన్ లాస్‌ని బట్టి పట్టారు కావచ్చు. అందుకే ఆ లాస్‌లో ఒకలా అయినటువంటి ఫర్ ఎవ్రి యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని చెప్పి ఇవాళ ట్విట్టర్‌లో పెట్టడం జరిగింది. అయితే ఎందుకు పెట్టారని ఆలోచిస్తే జనసేనలోను, టీడీపీలోను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను వీళ్ళందరూ చెప్పేదేంటంటే ఏదైతే గత 2 రోజులుగా సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు డిక్లేర్ చేయటం. ఆ తర్వాత కొంతమంది జనసేన నుంచి కార్యకర్తలు, నాయకులు వెళ్లి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం. వాళ్ళని సముదాయిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఉన్న కంపల్షన్ ఆయనకు ఉండుంటే బహుశా అందుకే చేసుంటారు. నేను మాట్లాడతాను. ఏదైనా అలాంటివి జరగకుండా ఉండాల్సింది. ఏముందో మనం కూడా 2 డిక్లేర్ చేసుకున్నాం తప్పే ఉంది ఇందుట్లో అని చెప్పి ఆయన 2 డిక్లేర్ చేయటం. ఆ తర్వాత ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన ఈ 2 పార్టీల నాయకులు కూడా ఇదంతా కరెక్టేను. ఇది తప్పేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు సీట్లు డిక్లేర్ చేసుకోవటంలో కరెక్టేనిది. మా అందరికి ఆమోదమే 2 పార్టీలు అనుకున్నప్పుడు ఇక సమస్య పోయింది అనుకున్న ఈ తరుణంలో నాగబాబు గారు ఈ ట్విట్టర్‌లో ఈ రెట్టేయటం, ఈ న్యూటన్‌లా పెట్టడం జరిగింది అనేది మనకు గుర్తు చేసుకోవాలి. అయితే నాగబాబు గారి ఆవేశం ఓన్లీ తెలుగుదేశం పైనేనా? ఆయన చులకన భావం తెలుగుదేశం పైనేనా? లేదు ఎలాంటి సందర్భంలో అయినా గాని ఇలాగే ధైర్యంగా మాట్లాడగలరా అని ఆలోచిస్తే గనక గతంలో చిరంజీవి గారిని ఈరోజు పద్మ విభూషణ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తన దగ్గరకు పిలిపించుకుని, చేతులు కట్టించుకుని, దండం పెట్టించుకుని, బతిమాలించుకున్నటువంటి సందర్భాన్ని నాగబాబు మర్చిపోయాడా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి విభేదాలు క్రియేట్ చేసే విధంగా, వాళ్ళిద్దరి అభిమానుల మధ్య దూరం పెంచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించి, రాజకీయ లబ్ధి పొందుదామని ప్రయత్నించినప్పుడు నాగబాబు గుర్తు రాలేదా? హ్మ్. పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల విషయంలో పదే పదే ప్రస్తావిస్తూ 3 పెళ్లిళ్లు చేసుకున్నావు, ముగ్గురు పెళ్లాలను మార్చావు, 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకున్నావు, అదేవిధంగా పార్టీలు మారుస్తున్నావు, నువ్వా నీతుల గురించి మాట్లాడేది అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి నుంచి సామాన్య కార్యకర్త వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటుంటే మరి ఇవన్నీ నాగబాబుకి వినపడలేదా? మరీ ముఖ్యంగా తన తల్లిని, తన కుటుంబంలో ఉన్న ఆడవారిని అతి నీచంగా, హీనంగా, హేయంగా మాట్లాడి రేపులు చేసేస్తాం వాళ్ళని. మాకు గనక ఒక గంట టైం ఇస్తే అసలు గంటలో మెడగాలు కోసి చంపేస్తాం అని క్రూరంగా మాట్లాడినప్పుడు మరి నాగబాబు ఎక్కడికి పోయాడు? ఆయన ట్విట్టర్‌లో రెట్టెందుకు ఎయలేదు అని గనక ఆలోచిస్తే బహుశా తెలుగుదేశం పార్టీ పైన సంధించినటువంటి ఈ ట్విట్టర్ రెట్టలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంత తేలిగ్గా చేస్తే గనక బహుశా కేసులు వెంటాడతాయి. జైల్లో పెట్టి హింస పెడతారు. నానా హింసలకు గురి చేస్తారు. మనం బతకలేము అనేటువంటి భయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత క్రూరంగా తనని, తన కుటుంబాన్ని, కుటుంబంలోని స్త్రీలని అవమానించినా, అవహేళన చేసినా, తానున్న పార్టీని నీచంగా మాట్లాడుతున్నా గాని ఏమాత్రం పట్టించుకోకపోవటం అనేది ఇక్కడ నాగబాబు యొక్క ద్వంద్వ వైఖరిని మనం గుర్తుపెట్టుకోవాలండి. లేకపోతే నాగబాబు ఈరోజు జనసేన పార్టీలో నంబర్ 3 స్థానంలో ఉన్నాడు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదైనా సామాన్య కార్యకర్తలకి సముదాయించుకుని, సమన్వయపరుచుకుని ఎన్నికల వైపు వెళ్ళాలి. ఒకవైపేమో పవన్ కళ్యాణ్ గారు తన దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా తనకున్న ఆవేశాన్ని అణుచుకుని ఆలోచనతో మాత్రమే పనిచేస్తూ ఏం చేస్తే పార్టీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు ఈయన ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి నాగబాబు సామాన్య కార్యకర్తలాగా రెచ్చిపోయి మాట్లాడటం అనేది ఏమాత్రం ఆ పార్టీకి గాని, పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు గాని మంచిది కాదు అనేది నాగబాబు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందేమో. ఎందుకనంటే నాగబాబులాగా ఆవేశంగా కలిగిన వాళ్ళు అవతల పార్టీలో, తెలుగుదేశం పార్టీలో కూడా అనేక మంది ఉండుంటారు. వాళ్ళ 40 ఏళ్ల చరిత్రలో ఇంతకంటే ఎక్కువ ఆవేశంగా మాట్లాడేవాళ్ళు, చాలా పరుషంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. కానీ కేవలం ఆ పార్టీ యొక్క అధినాయకత్వం పైన ఉంచినటువంటి విశ్వాసం పట్ల, వాళ్ళకి ఆ నాయకుడు చెప్పిన మాట పట్ల విశ్వాసం ఉంటుంది కాబట్టి, చాలా సమన్వయంతో ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా గాని నాయకులు రెచ్చిపోవట్లేదని గుర్తుపెట్టుకోవాలి. ఒక తెలుగుదేశం పార్టీయే కాదండి. జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారో ఆ ఉద్దేశాన్ని ఆలోచించుకుని, మనసులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన తగ్గట్టుగా ఆ పార్టీలో మెజారిటీ నాయకులు అలాగే అధికార ప్రతినిధులు కూడా టీవీ డిబేట్‌లోకి వచ్చినప్పుడు ఒకవైపు టీవీ డిబేట్‌లో యాంకర్‌లు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాని వాళ్ళ మీద తీవ్రంగా దాడి చేస్తుంటే, పొత్తుని విచ్ఛిన్నం చేసే విధంగా ప్రయత్నిస్తుంటే, వాళ్ళు మాత్రం చాలా సమన్వయంతో, చాలా ప్రశాంతంగా ఎంత తీవ్ర దాడిని కూడా తట్టుకుని వాళ్ళు నిలబడి చాలా సమన్వయంతో మాట్లాడుతుంటే, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న నాగబాబు ఇంత హీనంగా మాట్లాడితే మాత్రం ఆ పార్టీకి మంచిది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే
ఇలా మీరన్నారు కాబట్టి రేపు టీడీపీ నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి పరుష పదాలతో రావచ్చు ఎవరైనా గానీ, కొంచెం లూజ్ టంగ్ గాని, ఆవేశపరుడు గాని ఉంటే. ఎందుకంటే అసలు మిమ్మల్ని పొత్తుకి ఎవరు రమ్మన్నారు? మీకు మాకు పొత్తేంటి? చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోమని చెప్పారా? ఏదో కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి లోపలేస్తే పవన్ కళ్యాణ్ గారు పరామర్శకెళ్ళి రావాలి గాని, పొత్తు పెట్టుకోమని ఎవరు చెప్పారు తగుదునమ్మా అని చెప్పేసి. అసలు మీకిచ్చే సీట్ల కంటే మేము ఓడిపోయే సీట్లు తక్కువ. అలాంటిది మీకిచ్చి మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి మేము? ఇవన్నీ కూడా అనొచ్చు వాళ్ళు. ఇవి పొత్తు ధర్మానికి మంచిది కాదు. ఒకవైపు సముదాయించుకుని 2 పార్టీల అధినాయకులు గాని, కార్యకర్తలు గాని టీ కప్పులో తుఫాన్‌లాగా అది అయిపోయిందనుకున్న తరుణంలో ఇలాంటిది పెట్టడం అనేది మాత్రం నాగబాబుకి ఏమాత్రం సముచితం కాదు అని మాత్రం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి.